వాడ శ్రీనివాసరావు వ్యవహారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్ ఉంటున్న ఇంటి మీద తనకు హక్కు ఉందంటున్నారు ఆయన భార్య వాణి. ఈ 10 రోజులుగా ఆమె అక్కడ కార్ షెడ్లోనే దీక్ష చేస్తున్నారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని పిల్లల భవిష్యత్తు కోసమేనని తెగేసి చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎలాంటి డిమాండ్లు పెట్టలేదంటున్న వాణితో 99 టీవీ శ్రీకాకుళం ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. 10 రోజులుగా కూడా మీరు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందండి? కొద్దిగా మా ప్రాసెస్లో మేము వెళ్తున్నామండి. ఇంకొక 1 వీక్ పట్టొచ్చని నేను ఆలోచిస్తున్నాను. అంటే ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రాజీకి వచ్చాయి, ఇంకా డిమాండ్స్ అన్ని కూడా పూర్తిగా నెరవేరాయి అని విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి కదా, అది వాస్తవమే? మా పేరుని ఏమీ రాయలేదు, మేమేమీ అడగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటివి ఏమీ కోరుకోవడం లేదు. పిల్లలు నేను అందరము కలిసి సొసైటీ కోసం ఈ ఇంట్లో ఉంటామనేది మేము అడుగుతున్నాం. మీ ఇల్లు కూడా ఎలక్షన్ 1 మంత్ ముందు ఓపెన్ చేశారు. ఇంతకుముందు వాళ్ళ మదరాల ఇంట్లో ఉండేవారు ఆయన. మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ప్రయత్నాలు మేము గొడవలు లేకన్నా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. దానికి టైం చూసుకొని కాంట్రవర్సీ కాకుండా పిల్లల ద్వారా అప్రోచ్ అవుదామని చూశాను. కానీ ఆయన ఏ రకంగా సహకరించకపోవడం, ఈరోజు మనం ఈ రకంగా పిల్లలు వచ్చి వెయిట్ చేసిన ఆయన స్పందించకపోవడం, మేము ఈరోజు ఈ కార్ షెడ్లో నేటికి 10 days అవుతుందండి ఇక్కడే స్టే చేయడం జరుగుతుంది. ఆయనలో ఎలాంటి మార్పు కానీ ఏమీ లేదు. మాకు ఏ ఫైనాన్స్ వద్దండి, మాకు 1 రూపీ కూడా మేము కోరుకోవడం లేదు. మేమందరం కూడా ఆ ఇంట్లో క్షేమంగా ఉండాలని మా ఆలోచన. అంతకుమించి మాకు వేరే ఆలోచన అయితే లేదు. ఆయన నుండి 1 రూపీ కూడా ఎస్పెషల్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. తన బాధ్యత, తన పిల్లలకు చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది, తను చూసుకోవాలి. ఆడపిల్లలు కాబట్టి ఈరోజు మేము మా పోరాటం చేసి మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ కోసం మేము స్టాండ్ అయ్యి ఆలోచిస్తే ఈరోజు డైవర్స్ నోటీస్ అని ఆయన అందరి ముందు చెప్తున్నారండి. అంటే మేము సాక్రిఫైస్ చేసేసి ఆయన ఎలా తిరుక్కున్నా, ఎలా బిహేవ్ చేసినా మాకు రోడ్డు మీద వదిలిస్తే ఆయన ఇష్టానుసారం ఆయన కుటుంబ సభ్యులు చేసుకొని నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారు. మాకు అన్యాయం జరుగుతుందంటే ఆయన డైవర్స్ నోటీస్ ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్టో కూడా సొసైటీ కూడా గమనిస్తుందండి. ముఖ్యంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దువ్వాడ శ్రీనివాసరావు నిర్మించుకున్నటువంటి 2వ ఇంటి వద్ద మేము భార్య వాణితో పాటు కూతుర్లు కూడా ఇక్కడే ఉండి నివసిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రావణ్ 99 టీవీ.